పోలీస్ వ్యవస్థ అంటే పబ్లిక్ సేఫ్టీకి సంకేతం. కానీ ఈ వ్యవస్థనే రాజకీయాలు ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసా? పోలీసుల కష్టం ఎవరికీ కనబడదు, కానీ విమర్శలు మాత్రం ఎక్కువే. ఈ వీడియోలో మనం చూస్తాం పోలీస్ వ్యవస్థకు ఎదురవుతున్న అసలైన సమస్యలు ఏమిటో. మనలో చాలా మంది పోలీస్ వ్యవస్థను ఒకవైపు మాత్రమే చూస్తారు. వాళ్ళ కఠినత అహంకారంలా కనిపించొచ్చు, కానీ వెనుక ఉన్న బాధ్యత, ఒత్తిడి చాలా మందికి తెలియదు. ఎస్పీ, డిఎస్పీ, సిఐల నుంచి కానిస్టేబుల్ వరకు ఎలాంటి ఒత్తిడిలో పనిచేస్తారో, వాళ్లకు లీవులు లేకుండానే 24 గంటలు పనిలో ఉండాలి. ఇతర ప్రభుత్వ శాఖల్లో లీవ్స్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో డ్యూటీ ఫస్ట్. వాళ్ళ వ్యక్తిగత జీవితాలే లేవు అనడంలో అతిశయోక్తి కాదు. ఇలాంటి క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ ను ఈ రోజుల్లో రాజకీయ నాయకులు తక్కువ చేస్తూ రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులు మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులను జైల్లో పెడతాం అని బెదిరింపులు చేస్తున్నారు. డిఐజీలను డాన్లు అని వ్యవహరిస్తున్నారు. అది మాట తాళంలో చెబుతాము అనుకోవడం చాలా పెద్ద అవమానం. ఒక డిఐజీకి ర్యాంక్ కి రావడం అంటే సంవత్సరాల కష్టం, శిక్షణ, నిబద్ధత. పోలీసులను పిలుస్తాం, అరెస్టు చేస్తామని ప్రతిపక్షం బెదిరిస్తే రేపు అధికారంలోకి వచ్చిన వాళ్లపై పోలీసులకు ఎంత నమ్మకం ఉంటుందో ఆలోచించండి. సమాజంలో శాంతి, భద్రత పోలీసులపై ఆధారపడి ఉంటుంది. వాళ్లను బలహీనపరుస్తే అభద్రత వస్తుంది. పోలీసులపై విమర్శలు చేయడం తగినదే, కానీ అది సవినయంగా పరిణితి చూపిస్తూ ఉండాలి. ఒక పోలీస్ తప్పు చేస్తే వ్యవస్థ అంతా చెడిపోయింది అనడం తగదు. పోలీస్ వ్యవస్థను బలహీనపరచడం అంటే ప్రజల రక్షణకు తూట్లు పెట్టడం వంటిదే. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఈ విషయంపై మీకు ఏ అనుభవం ఉన్నా దాన్ని కూడా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పోలీసులపై ఈ రకమైన సున్నితమైన విషయం మరింత మందికి చేరాలంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా విశ్లేషణల కోసం, వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.